నమస్తే. నేను మీ రత్నాకర్‌ని. రీసెంట్‌గా ఒక వారం క్రితం జానకమ్మ గారు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆవిడ తెలుగులో ఒక ప్రముఖ గాయని కాకుండా మ్యూజిక్ కూడా కంపోజ్ చేశారు. పాటలు కూడా రాశారు. లిటరల్లీ స్పీకింగ్ షీ ఈస్ ఎ లెజెండ్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. కానీ ఆవిడ చనిపోయినంత అనంతరం మన తెలుగు సినిమా వాళ్ళ రెస్పాన్స్ చూస్తే ఒక నలుగురు, ఐదుగురు స్టార్స్, సింగర్స్, కొంతమంది సింగర్స్ ఆవిడకి ట్రిబ్యూట్ చేశారు. కానీ చాలామంది యాక్టర్స్ నుంచి, ప్రొడ్యూసర్స్ నుంచి, డైరెక్టర్స్ నుంచి కానీ అసలు అసలు రెస్పాన్సే లేదు. పోనీ వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు కూడా కాదు. వాళ్ళ సినిమాలకి ఈవిడ చాలా మెమొరబుల్ సాంగ్స్ పాడారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక కండోలెన్స్ మెసేజ్ కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. మైసూర్లో ఫ్యూనరల్ అయితే కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అసలు రిప్రజెంటేషనే లేదు. ఏదో కొంతమంది సునీత లాంటి సింగర్స్ వెళ్ళారు అంతే. సునీత, మనో లాంటి సింగర్స్. దురదృష్టం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు కూడా సేమ్ ఇదే. తెలుగు సినిమా ఇండస్ట్రీ రిప్రజెంటేషన్ ఆల్మోస్ట్ జీరో. పోనీ అప్పుడంటే కోవిడ్ రెస్ట్రిక్షన్స్ మేము వెళ్ళలేకపోయాం అనుకున్నాం. ఇప్పుడు ఏమైంది వెళ్ళడానికి? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరున బెంగళూరులో రోడ్ ఉంది, చెన్నైలో రోడ్ ఉంది. ఇక్కడేమో ఆయన విగ్రహం పెడితే కొంతమందికి ఇదేంటి అభ్యంతకరం. ఎందుకంటే ఆయన తెలంగాణ వాడు కాదు, ఇటువైపు వాడు కాదు. అది మన తెలుగు వాళ్ళ దౌర్భాగ్యం. మన లెజెండ్స్ని ఎలా ఆనర్ చేయాలో తెలీదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారని, ఎస్ జానకి గారు కానీ వాళ్ళ టాలెంట్ అంతా తెలుగు ఇండస్ట్రీకి దారిపోసారు. ఈరోజు మనం వింటున్నాం వాళ్ళ పాటల్ని. వాళ్ళు ఇద్దరు కలిసి పాడిన మెమరబుల్ సాంగ్స్ని వింటున్నాము. వాళ్ళని గుర్తు చేసుకోవడం అంత కష్టమా? సారథి గారు ఎన్నో మెమరబుల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు తెలుగు సినిమాలో. ఆవిడకి మలయాళం సినిమా ఇండస్ట్రీ స్టేజ్ మీద పిలిచిన సన్మానం చేసింది. మమ్మూటి, మోహన్ లాల్ లాంటి యాక్టర్స్ వెళ్ళారు. కానీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆవిడకి సన్మానం చేయలేదే. ఆవిడ తెలుగులో ఎన్నో మెమరబుల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. మళ్ళీ మనకి నిజంగా తెలుగు వాళ్ళకి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీ కానీ మనకు చరిత్ర ఉందని, దానికి లెగసీ ఉందని లేదు. ఎప్పుడు చూసినా ఫ్యాన్ వార్స్, లేకపోతే కలెక్షన్ మీద కొట్టుకోవడం, లేకపోతే క్యాస్ట్ మీద కొట్టుకోవడం, ఇదే మన దౌర్భాగ్యం. మన టాలెంట్ని మనం గౌరవించకపోతే మిగతా వాళ్ళు ఎందుకు గౌరవిస్తారండి? సిగ్గుచేటు.